శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. నిత్యనైమిత్తిక క్రియలకు యగనామం పెట్టి వేదవాక్యాలను పరిహసించి వ్రతోపవాసాలను పరిహసించి పెద్దల మాటలను పెడిచవం పెట్టి చెడు తిరుగుళ్ళు తిరిగినటువంటి విప్రుడు ధూమ్రాంధ కూపంలో శతాబ్దం పాటు యాతన పడి అటుపైన 7 తరాలు చెడి జంతువుగా 100 జన్మలెత్తి కడపటికి శుచి కాగలుగుతాడు. దేవ బ్రాహ్మణ పరిహాసకుడు కూడా ఇలాగే అదే నరకయాతన అనుభవిస్తారు. వీడి వంశంలో అటు 10 తరాలు ఇటు 10 తరాలకి ఆ పాపం అంటుకుంటుంది. అటు పైన ముషిక జాతిలో 7 జన్మలు ఎత్తుతాడు. పక్షిగా, క్రిమిగా, చెట్టుగా, పశువుగా అనేక జన్మలెత్తి మనిషి అవుతాడు. బ్రాహ్మణుడు దైవజ్ఞ జీవి, వైద్యజీవి, చికిత్సకుడు, లాక్షాలోహాది వ్యాపారి, రసాది విక్రయ అయినట్టయితే నాగవేష్ట నరకంలో పడి సర్పవేష్టితుడు అవుతాడు. అటుపైన నానావిధ పక్షి జాతుల్లో పుట్టి కడపటికి నరజన్మ పొందుతాడు. అప్పుడు గణకుడుగా, వైద్యుడిగా, గోపాలుడుగా, కర్మకారుడుగా, రంగకారుడుగా 7 జన్మలు ఎత్తి శుచి అవుతాడు. సాధ్వి ప్రసిద్ధ నరకకుండాల గురించి, వాటిలో పడే వారి గురించి, యాతన గురించి, పునర్జన్మల గురించి విడివిడిగా చెప్పాను. ఇవి కాక ఇంకా అప్రసిద్ధ నరకకూపాలు అనేక ఉన్నాయి. అవి చిన్న చిన్న వాటిలో పడే పాతకులు ఉన్నారు. దుష్కర్మ ఫలాలు అనుభవించి అనేక జన్మలు దురవస్థలు అనుభవించి పరిశుద్ధులు అవుతారు. నేను ప్రత్యక్షంగా ఎరుగుదును కనుక వాటికి అధిపతిని కనుక స్పష్టంగా తెలియపరిచాను. ఇంకా ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నావు అన్నాడు యమధర్మరాజు. పరతరేజ మహాభాగ, వేదాంగ సార, వేద శాస్త్ర పురాణ ఇతిసారము, సకల ప్రియము, సర్వసమ్మతము, కర్మబంధ విచ్ఛేదకము, ప్రసిద్ధము, సుఖప్రదము, సర్వసిద్ధిదాయకము, సర్వమంగళకారకము, దుఃఖ భయ నిరాసకము, యమకుండ దర్శన పతన నివారకము అయిన సత్కర్మ ఏదైనా ఉంటే అదేమైనా తెలియజేయి. అందరూ ఆచరించి ముక్తులవుతారు. నరకకుండాల గురించి చెప్పావు. వాటి ఆకృతులు ఏమిటి? వేటితో నిర్మిస్తారు? ఏ పాపాత్ములు ఏ రూపాల్లో వాటిల్లో ఉంటారు? భూలోకంలో మరణించాక దేహం భస్మం అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఆ పైన ఏ రూపంతో లోకాంతరాలకు వెళ్ళి శుభాశుభ కర్మలను అనుభవించడం జరుగుతుంది. అంతంతకాలము నరకయాతనలు అనుభవిస్తూ ఉంటే దేహం నశించకుండా ఎలా ఉంటుంది? అసలు ఆ దేహం ఏమిటి? ఇవన్నీ నాలో కలుగుతున్న సందేహాలు. దయచేసి సమాధానాలు చెప్పు అన్నది. నారద, సావిత్రీదేవి ఇలా అడిగేసరికి యముడు ఒక్కసారి మనసులో మళ్ళీ హరిని స్మరించి కర్మ బంధ విమోచకమైన రహస్యాన్ని వివరించని ఆరంభించాడు. అంటూ నారాయణ మహర్షి కొనసాగించాడు. పతివ్రతా తిలకమా, నీ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా తేలిక. అటువంటి తరుణోపాయం ఒకే ఒక్కటి. పంచదేవార్చకులు నరకకుండాల్లో కళ్ళలో కూడా రావు. దేవీ భక్తులు నరకం దరిదాపులకైనా రారు. శ్రీహరిని నిత్యం అర్చించేవాడు యమలోకం వైపు చూడడు. ముప్పొద్దుల సంజవారుస్తూ శుద్ధాచారులై దేవిని ఆరాధించేవారు యమదూతలకు భయపడవలసిన అవసరం లేదు. మా కింకర్లు పొరపాటును కూడా వారి దరిదాపులకు వెళ్ళరు. ఒకవేళ తెలియక వెళ్ళబోతే నేను వెంటనే వారిస్తాను. ఇంకా శివభక్తులను చూస్తే మా వాళ్ళు భయపడిపోతారు. గరుడుని చూస్తే పాముల్లాగా పారిపోతారు. దేవీ మంత్రోపాసక పేర్లను చిత్రగుప్తుడు చిట్టాలోంచి నఖలేఖినితో తొలగిస్తాడు, కొట్టేస్తాడు. అంతేకాదు, వారు ఊర్ధ్వలోకానికి వస్తున్నప్పుడు ఎదురు వెళ్ళి మధుర పదార్థాలు అందిస్తారు. వారంతా యమలోకం పైనుంచి లంఘించి బ్రహ్మలోకం చేరుకుంటారు. దేవీ భక్తుల స్పర్శతో దురితాలు నశిస్తాయి. వారి వంశాల్లో అటు 1000 ఇటు 1000 తరాలు భాగ్యవంతులు అవుతారు. అరిషడ్వర్గాలు భయపడిపోయి పారిపోతాయి. జరామృత్యు రోగ భయాదులు దరితాపులకు రావు. పంచ దేవార్చకులకు సకల కర్మలు, సకల కాలాలు హర్షభోగ ప్రీతికాలుగా ఉంటాయి. ఇక దేహ స్వరూపం వివరిస్తున్నాను, తెలుసుకో. స్థూల శరీరం పంచభూతాత్మకం.
అది కృత్రిమ దేహం కనుక నశ్వరం, బూడిదైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. అటుపైన అంగుష్ట ప్రమాణంలో జీవుడు మిగులుతాడు. ఇది సూక్ష్మదేహం. దీంతోనే శుభాశుభ కర్మాలు అనుభవిస్తాడు. ఇది నశించదు, శిథిలం కాదు, అగ్నికి దగ్ధం కాదు, శస్త్రాస్త్రాలకు లొంగదు. తప్త ద్రవ, తప్త తైల, తప్త పాషాణాది కోపాల్లో ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా చెక్కు చెదరదు. దుఃఖాలను మాత్రం ఈ సూక్ష్మదేహం అనుభవిస్తూ ఉంటుంది. ఇక నరకకూప వర్ణన చెప్దామంటే, నరకకూపాల గురించి అడిగావు కదా, విను. ప్రతి కుండము వర్తులాకారంగా పూర్ణచంద్ర మండలంలా ఉంటుంది, లోతుగా ఉంటుంది. రకరకాల కఠినశిలలు గోడలకు తాపడం చేసి ఉంటాయి. ప్రళయం దాకా శిథిలం కావు. ఈశ్వరుడు ఇచ్ఛామాత్రంగా వీటిని సృష్టించాడు. పాఠకులు క్లేశవ పెట్టగడానికి ఇవి ఆవిర్భవించాయి. మండుతున్న అగ్నిగోళంలో 10 బార్ల మంటల్లో క్రోశ విస్తీర్ణంగా ఉంటుంది వహ్నికుండం. పాపాత్ముల ఆహాకారాలు వినిపిస్తూనే ఉంటాయి, కానీ కంటికి మంటలు తప్ప ఏమీ కనిపించదు. యమదూతలు కావలి తిరుగుతూ మధ్య మధ్య పాపులను పొడుస్తూ విధి నిర్వహణ చేస్తూ ఉంటారు. మరుగుతున్న నీళ్ళలో క్రూర జల జంతువులతో, భీకర కాకరావాలతో క్రోశార్ధ విస్తీర్ణమై తప్త క్షారాధక కుండలం పాపీజన సంకులమై ఉంటుంది. త్రాహి త్రాహి అనే రోదనలు మారుమోగుతూనే ఉంటాయి. యమకింకర్లు నిర్దాక్షిణ్యంగా దండాలతో శూలాలతో పొడుస్తూ ఉంటారు. పైకి తేలినవాడ నల్లా లోపలికి మళ్ళీ కుక్కుతూ ఉంటాడు. క్రోశావైశాల్యంగా రకరకాల విట్కుండాలు ఉన్నాయి. అన్నీ మల పిచ్చిలాలు, పురుగులు లుకలుకలాడుతూ ఉంటాయి. మహాపాతకులు వాటిలో పొర్లుతూ మలభక్షణ చేస్తూ క్రిమిద్రష్టులై హాహాకారాలు చేస్తూ ఉంటారు. తప్ప కొట్టుకుంటారు. రక్షమాం రక్షమాం అనే అరుపులు గుండెలను పిండేస్తాయి. కానీ మా దూతలకు జాలి అనేదే ఉండదు. అర్జున కొద్దీ పొడుస్తూ ఉంటారు. శ్లేష్మకుండాలు. ఈ శ్లేష్మ కీటక పరిపుష్టాలు. క్రోశార్ధ వైశాల్యంలో గరకుండం. గరకీటకాలు కిటకిటలాడుతూ ఉంటాయి. వాటి కోరలు వజ్రకఠినాలు, వాటి కన్నులు మలపూరితాలు. అవి పుడుతూ ఉంటే పాపాత్ములకు దుష్కర్మల ఫలం తెలిసి వస్తుంది. ఇటువంటివే వసాకుండాలు. శుక్లకుండం వీటన్నింటికన్నా లోతులో కైవారంలో పెద్దది. శుక్ల కీటక పరిపూర్ణం, రక్తవర్ణంలో ఉంటుంది. దుర్గంధభూయిష్టం. దీనికి పాపాత్ముల రద్దీ ఎక్కువ. వలవల ఏడుస్తూ భరించలేక భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటారు ఈ కోపంలో ఉన్నవాళ్ళు. దుష్కర్మ ఫలభోగం పూర్తయ్యేదాకా మా దూతలు ఊరుకోరు, బాత్తూనే ఉంటారు. గాత్రమల కోపం 4 ఇంతలు పెద్దది. నిత్యం పాతక సంకులంగా ఉంటుంది. మధ్యాకుండం కూడా ఇలాంటిదే. వీటిలో కన్యా విక్రయ మహాపాపిష్టులు పాహి పాహి అని నినాదాలు చేస్తారు. పరుష భాషణలు, నిందాపరాయణులు, చాడీలకోర్లు, శిక్షలు అనుభవించే కర్ణ బిట్కూపాలు ఇంకా పెద్దవి. నకాది కూపాల్లో చీరుకుపోతున్న శరీరాలతో నెత్తురోడుతూ ఆహాకారాలు చేస్తూ పాపాత్ములు కనబడుతూ ఉంటారు. దీనంగా కన్నీరు కారుస్తూ రక్ష రక్ష అని పెడబొబ్బలు పెడుతూ ఉంటారు. ప్రతప్త లోపకోహాలన్నీ గవ్యూతి విస్తీర్ణాలు. వాటిలో ప్రతప్త లోహ ప్రతిమలు ఉంటాయి. పాపాత్ములు వాటిని కౌగలించుకోవాలి. యమదూతలు తన్ని ఆ పని చేయిస్తూ ఉంటారు. చుర్రును కాలుతూ ఉంటే మలమలమలు మాడిపోతూ ఉంటారు. ఆయా లోహాలు కరిగి ద్రవ రూపంలో ఎర్రగా జాలువారుతూ ఉంటాయి. ఆ చుక్కలు మీద పడుతూ ఉంటే ఆహాకారాలు మిన్ని ముడతాయి. ద్వాంతకుండం జగజ్జాతి విస్తృతం. చర్మకుండ సప్తశస్సు రాకుండాలు కైవారంలో కొంచెం చిన్నవి. సాల్మలీ కుండలం నిండా వృక్షకంటకాలే. యమభటులు పాపులను పట్టి వీటిలోకి విసిరేస్తారు. ముళ్ళు గుచ్చుకుని ఆర్తనాదాలు ముల్లోకాలకి వినిపిస్తాయి. దాహం దాహం అనే అరుపులు, మంట మంట అనే అరుపులు, అయ్యో అయ్యో అమ్మో కుయ్యో మొర్రోలు ఎటు చూసినా మారుమోగుతూ ఉంటాయి.
కీటకాల ఆనంద నృత్యాలు, కాకుల కోలాహలాలు, సర్పజాతుల హిస్సాకారాలు, క్రూర జంతువుల భీషణధ్వనులు. యమలోకం అతి భయంకరం సుమా. ఒకవైపున శస్త్రతల్పాలు, మరోవైపున శరతల్పాలు, వాటి మధ్య పూయకుండాలు, తాటి చెట్టంత పొడుగుంటే సర్పాలతో నిండిన సర్పకుండాలు, ఆ పైన మసాది కుండత్రయం. ఇవన్నీ క్రోశార్ధి విస్తీర్ణాలే. కాళ్ళు చేతులు బంధింపబడి సర్పదష్టులై, వృశ్చిక కుండంలో వృశ్చికదష్టులై, శరకుండంలో శరక్షత్రగాత్రులై, గోళకుండలంలో కీటకభక్షితులై దారుణంగా విలపించి గిలగిలా తన్నుకుంటూ ఆ పాపులు కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటారు. నక్రకుండ, మూత్రకుండ, మంథానకుండాలు అర్థకోశ విస్తీరాలు. బీజకుండం 100 ధనుస్సుల లోతు, ద్వాంతకుండం అంతే లోతు, పాషాణకుండం 2 లోతు ఎక్కువ, వైశాల్యము ఎక్కువే. చూర్ణకుండం క్రోశమాత్ర విస్తీర్ణం, ధనుశతం లోతు. చక్రకుండలంలో అన్ని వైపులా పళ్ళ చక్రాలు 16 పూటీలతో వేగంగా నిరంతరంగా తిరుగుతూ ఉంటాయి. వాటి మధ్య పడి చెరుకుగడల్లా నలిగి పిప్పి పిప్పి అయిపోతున్న జీవుల దేహాలు చేసే ఆహాకారాలు సకల విశ్వాలకు కంపిస్తాయి. అసిపత్రి శుచీకుండాలు విస్తీర్ణంలో సమానాలు. దగదగలాడే కత్తులతో, వాడితో మెనగదేలి ఉన్న లోహకంటకాలతో ఇవి నిండి ఉంటాయి. చూసేవారికి ఇవి రక్తకుండాలుగా కనిపిస్తాయి. పాపుల రక్తం గట్టులకు ఎగదింతుంది. ఇవి పంచాశుద్ధారాయమాల. గోకము అనే ఒక జంతువు ఉంటుంది. దాని ముఖాకృతిలో ఉండే కూపాన్ని గోకకుండము అంటారు. ఇది 20 ధనుస్సుల లోతు వెడల్పుగా, దీని నిండా భయంకర జంతువులు, తేళ్ళు ఉంటాయి. పాతకులను కుళ్ళబొడుస్తూ ఉంటాయి, కొంచెం కొంచెంగా భక్షిస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడూ తలలు పైకి ఎత్తవు. ఈ కుండాలన్నిట్లోని కలిపి ఎంతమంది ఉంటారో దానికి 4 రెట్లు ఎక్కువ మంది పాపాత్ములు ఉంటారు. కుంభీపాక నరకంలో ఇది సర్వ కుండ ప్రధానం. ఇక్కడ శిక్షలు అంతే, అన్నింటికన్నా తీవ్రంగా ఉంటాయి. అకస్మాత్తుగా వచ్చి పడిన పాతకులతో అన్ని కుండాలు రేయింబవళ్ళు దబీ దబీమని మోగుతూ ఉంటాయి. సప్తాంశ కుండలంలో కాలిన ఇనపరదిన లాంటి ధూళి సుడిగుండాలతో తిరుగుతూ ఉంటుంది. కంచి దెబ్బల్లా పాపుల దేహాలకు వాతలు పడుతూ ఉంటాయి. కాలిన ఇటుకలతో తిరుగుతూ ఉంటాయి. జ్వాలాముఖ కుండం, తప్తవాల కుండం, వీటిలో పట్టమేమిటి పాపాత్ములు మూర్ఛిల్లుతారు. ధనుశ్వేత విస్తీర్ణమైన నాగకుండం, అశ్వకుండం ఇత్యాదుల్లో ఆయా జంతువులు పాపులతో హింసాక్రీడలు జరుపుతారు. 86 కుండాలు ఒకదానికన్నా ఒకటి భయంకరంగా ఉంటాయి. పాపాత్ములు కిటకిటలాడుతూ ఉంటారు. అంతటా భరించరాని దుర్గంధం, అంతటా భరించరాని ఆహాకారాలు, ఆర్తనాదాలు. సావిత్రి, ఇది నరకకోప లక్షణం. ఇంకేమిటి తెలుసుకున్నావో అడుగు. యమధర్మరాజా, నరకకూపాల భయానిక చరిత్ర తెలిసింది. వాటి నుంచి తప్పించుకునేందుకు ఏకైక మార్గం దేవీ మంత్రోపాసన. కనుక దయచేసి దేవీ భక్తి నాకు ప్రబోధించు. స్త్రీజాతి తత్వజ్ఞాన విహీనం కదా, అంచేత తత్వజ్ఞానాసారమైనటువంటి దేవీ భక్తిని ఉపదేశించి పుణ్యం కట్టుకో. యజ్ఞ దాన తీర్థ స్నాన తపోవ్రతాచరణం వల్ల లభించే పుణ్యం, ఒకరికి జ్ఞానాన్ని ఉపదేశించడం వల్ల కలిగే పుణ్యంలో 16వ వంతుకు సాటి రాదని పెద్దలు చెప్తారు. గౌరవార్హతతో తండ్రి కన్నా తల్లి 100 రెట్లు గొప్పది. జ్ఞానదాత గురువు తల్లి కన్నా 100 రెట్లు ఎక్కువ గౌరవార్హుడు. సావిత్రి అభ్యర్థనకు యమధర్మరాజు సంబరపడ్డాడు. పుత్రి, ఇంతకు ముందే నువ్వు కోరిన వరాలు ఇచ్చాను. ఇప్పుడు దైవభక్తిని వరంగా ప్రసాదిస్తున్నాను. ఇది నేనే ఇస్తున్న వరం. దేవి గుణకీర్తనం అడిగిన వారికి, చెప్పిన వారికి, విన్నవారికి అందరికీ శుభప్రదం, తారణకారకం. యముడు చెప్పిన దేవీ మహిమ ఈ విధంగా ఉంది. 1000 వదనాలున్న ఆదిశేషుడు, 5 ముఖాలున్న పరమేశ్వరుడు, 4 ముఖాలున్న బ్రహ్మదేవుడు, అన్నీ తెలిసిన విష్ణుమూర్తి, 6 ముఖాలున్న కార్తికేయుడు, యోగీంద్రులకు గురువైన గణేశుడు, వీరే దేవీ కీర్తన సమగ్రంగా చెయ్యలేరంటే
ఇక నేనా? సకల శాస్త్రాలు, చతుర్వేదాలు అమ్మవారి అనంత గుణ సందోహంలో ఒక్క అంశాన్ని కళామాత్రంగా తెలుసుకుంటున్నాయేమో. సరస్వతీదేవైనా పూర్తిగా తెలుసుకోగలిగిందని చెప్పగలుగుతుందని నేను అనుకోను. ధర్మ, సనక, సనంద, సనత్కుమార, కపిల, సూర్యాది బ్రహ్మమానస పుత్రులే దేవీగణ సమగ్ర వర్ణనకు సమర్థులు కారంటే ఇంక మిగతా జడబుద్ధుల గురించి చెప్పాలా? సిద్ధులకు, సాధ్యులకు, మునీంద్రులకు, యోగీంద్రులకు సాధ్యం కాని ఇది నా వల్ల అవుతుందా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే దేవీ పద్మాలను నిరంతరము ధ్యానిస్తూ ఉంటారంటే ఇంకా వేరే చెప్పవలసింది ఏముంది? దేవీ భక్తులకు మాత్రమే ఆ తల్లి మహిమ తెలుస్తుంది. వారే ఏ కొంచెమో తద్గుణకీర్తనం చేయగలరు. అది కూడా ఆమె కరుణే. వీరికన్నా కొంచెం ఎక్కువ తెలుసుకున్నవాడు బ్రహ్మ. అతడికన్నా ఇంకొంచెం ఎక్కువ తెలిసినవాడు గురువు గణేశుడు. అందరికన్నా ఎక్కువ తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడైన శంకరుడు. పూర్వం ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గోలోకంలో నిర్జరారణ్యంలో రాసమండలంలో ఈ శివుడికి దేవీ మహత్యాన్ని గుట్టుగా ఉపదేశించాడు. శివుడేమో తన లోకంలో ధర్ముడికి చెప్పాడు. ధర్ముడు సూర్యుడికి తెలియజేశాడు. తపఫలంగా దేవీ మహాత్మ్యాన్ని తెలుసుకున్న నా తండ్రి సూర్యభగవానుడు నేను తపస్సులకు వెళ్ళబోతున్న వేళ ప్రేమగా పిలిచి నాకు ఉపదేశించాడు. ఇది నా గురు పరంపర. నాకు తెలిసింది తక్కువే అయినా నువ్వు అడిగావు కనుక చెబుతున్నాను. నిజంగా ఆ తల్లి గుణగణాలు ఆవిడకే పూర్తిగా తెలియవు. ఇంక ఇతరులకు ఎలా తెలుస్తాయి? ఆకాశం ఎంత ఉందో ఆకాశానికి తెలుసా? సర్వకారణుడు, సర్వాత్మకుడు, సర్వభగవంతుడు, సర్వేశ్వరుడు, సర్వాజ్యుడు, సర్వవేత్త, సర్వ పరిపాలకుడు, నిత్యరూపి, నిత్యదేహి, నిత్యానందుడు, నిరాకృతి, నిరాంకుశుడు, నిరాశంకుడు, నిర్గుణుడు, నిరామయుడు, నిర్లిప్తుడు, సర్వసాక్షి, సర్వాధారుడు అయినటువంటి పరాత్పరుడు అంటే ప్రకృతి మాయా విశిష్టుడై ప్రకృతి శబ్దవాచ్యుడుగా అవుతున్నాడు. ఈ ప్రకృతి పురుషులు పరస్పరం అభిన్నులు. అగ్ని దాని దాహక శక్తిలాగా అవిభాజ్యులు. వీరు వికారాలే సర్వప్రాకృతిక రూపాలును. ఈ ప్రకృతి శక్తినే మహామాయ అంటారు. సచ్చిదానంద రూపిణి తాను రూపరహిత అయిన భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తూ ఉంటుంది. మొట్టమొదటగా గోపాలసుందరి రూపాన్ని సృష్టించింది. వెంటనే అత్యంత మనోహరుడైన గోపసుందరుణ్ణి సృష్టించింది. ఆమె రాధాదేవి, అతడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ గోపకిశోరుడు నీలమేఘశ్యాముడు, కందర్పకోటి సుందరుడు, లీలాధాముడు, మనోహరుడు, వికసిత పుండరీకాక్షుడు, శరశ్చంద్ర వదనుడు, రత్నభూషణ విరాజితుడు, నవ్వు రాజిల్లెడి మోమువాడు, పీతాంబరధారి, బ్రహ్మతేజోబంధురుడు, పరబ్రహ్మ స్వరూపుడు, కంటికి హాయిగా ఉంటాడు, శాంతాకారుడు, రాధాకాంతుడు. రాసమండలంలోనే రత్నసింహాసనం మీద ఇతడు కూర్చుని ఉంటే గోపికాగణం చూపులన్నీ ఇతడి వైపే, చిరునవ్వులన్నీ ఇతడి మీదే. మురళి నిరంతరము మోగిస్తూ ఉంటాడు. ద్విభుజ నారాయణుడు, వనమాలిన విభూషితుడు, కౌస్తుభాలంకృతోస్కుడు, మహోజ్వలుడు. కుంకుమ, అగరు, కస్తూరి, చందన శరీరుడు, చంపకమాల పుష్పమాలాంకృతుడు. నెమలిపింఛం ధరించినవాడు. భక్తులు ఈ రూపంలో కృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ ఉంటారు. ఈ కృష్ణ పరమాత్మ ఆజ్ఞకు భయపడి బ్రహ్మదేవుడు సకల జీవరాశి తత్కర్మానుసారంగా సృష్టిస్తూ ఉంటాడు. తపస్సులకు తపఫలాలను ఇస్తూ ఉంటాడు. చతుర్భుజ నారాయణుడు విష్ణుమూర్తి జగత్తులను పరిపాలిస్తూ ఉంటాడు. కాలాగ్ని రూపుడై రుద్రుడు సంహరిస్తూ ఉంటాడు. ఈ శివుడు జ్ఞాని అయింది, జ్ఞానదాత అయింది, జ్ఞానులకు గురువైంది, యోగీశ్వరుడైంది,
భక్తి వైరాగ్య సంయుతుడైంది, పరమానంద సంయుక్తుడైంది ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వలనే. ఇలా త్రిమూర్తులే కాదు, పంచభూతాలు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు సమస్తము తమ తమ విధులను నిర్వర్తించేది ఆ కృష్ణ పరమాత్మ ఆజ్ఞకు భయపడే. సకాలంలో వృక్షాలు ఫలించేది, లతలు పుష్పించేది, జల స్థల జంతుజాలం జీవించేది, కాలం చల్లగానే మరణించేది అంతా అతడి ఆజ్ఞ ప్రకారమే. విషమరంగులతో పోరాడుతున్నా అతడు ఆజ్ఞ లేనిదే ఏ ప్రాణి మరణించదు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.